హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మకరా జేఎస్ అకాడమీ. సో నిన్న ఆల్జీబ్రా థియరీ డిస్కస్ చేశాము. ఈరోజు వాటికి సంబంధించి సమ్ ప్రాబ్లమ్స్, ప్రీవియస్ ఇయర్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాము. సో ఇందులో ఈరోజు డిస్కస్ చేయబోయే ఆల్జీబ్రా ప్రాబ్లమ్స్ అన్నీ మొన్న 2025 జూన్లో జరిగిన ఎఫ్ఆర్ఓ మెయిన్స్ పేపర్లో తీసుకోవడం జరిగింది. ఎఫ్ఆర్ఓ మెయిన్స్ 2025 జూన్లో జరిగింది కదా, ఇది ఈ పేపర్లో అన్ని ఆల్జీబ్రా క్వశ్చన్స్ అన్నీ ఒక టైప్ చేసి డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఓకే, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ డిస్కషన్. కమాన్. క్వశ్చన్ నెంబర్ 1. 3 to the power x plus 1 plus 3 to the power 2x plus 1 equal to 270. Then x is అన్నాడు. 3 to the power x plus 1 plus 3 to the power 2x plus 1 is equal to 270 అయితే x వాల్యూ ఎంత అన్నాడు. 3 power xని 3 power x plus 1ని 3 power x into 3 power 1 plus 3 power 2x into 3 power 1 ఇలా రాయొచ్చుగా, ఈక్వల్ టు 270. ఇదే ఫార్ములా ఉంది. ఏ పవర్ m ప్లస్ n అయితే ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n, ఇలా దీన్ని ఏ ఫార్ములా. సో 3 కామన్ వస్తుంది, 3 పవర్ x కామన్ వస్తుంది. ఓకే, సారీ 3 కామన్ తీసామనుకో, 3 పవర్ x ప్లస్ 3 పవర్ 2x ఈజ్ ఈక్వల్ టు 270. సో 3 టైమ్స్ 3 ఒకట్లు 3 90. సో దీన్ని 3 పవర్ x హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చుగా. ఏ పవర్ m n అంటే దీన్ని ఏ పవర్ m హోల్ టు ది పవర్ n అని రాయొచ్చు, లేదా ఏ పవర్ n హోల్ టు ది పవర్ ఎలాగైనా రాసుకోవచ్చు. సో 3 పవర్ x ప్లస్ 3 పవర్ x హోల్ స్క్వేర్, ఓకే, ఈజ్ ఈక్వల్ టు 90. సో 3 పవర్ ఎక్స్ని y అనుకుంటాను నేను ఫర్ సే. ఓకే, y అనుకున్నప్పుడు ఏమవుతుంది, y ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 90. సో దీన్ని వై స్క్వేర్ ప్లస్ వై మైనస్ 90 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది కదా. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని మనం సాల్వ్ చేయాలి. సో దీన్ని ఏమని రాయొచ్చు, వై స్క్వేర్ ప్లస్ 10y మైనస్ 9y మైనస్ 90 ఈజ్ ఈక్వల్ టు 0. వై కామన్ తీస్తే y ప్లస్ 10 మైనస్ 9 కామన్ తీస్తే y ప్లస్ 10. సో ఏమవుతుంది అప్పుడు, y మైనస్ 9 ఇంటూ y ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని స్టెప్స్ తుడిపేస్తున్నా. ఈక్వల్ టు 0 అంటే ఏంటి, y మైనస్ 9 ఈక్వల్ టు 0గా ఒకటి, y ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0, y ఈజ్ ఈక్వల్ టు 9 ఒకటి, y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 10. అంటే 3 పవర్ x ఈక్వల్ టు మైనస్ 10 ఆర్ 3 పవర్ x ఈక్వల్ టు 9. సో ఇది కానీ అవ్వాలి కండిషన్. సో ఇది 3 పవర్ x ఈక్వల్ టు నెగిటివ్ నెంబర్ అవడానికి ఛాన్స్ లేదు కాబట్టి ఇది 3 పవర్ x ఈక్వల్ 9 అంటే x ఈక్వల్ టు 3 స్క్వేర్ ఈక్వల్ టు 9 కదా. సో x ఈక్వల్ టు 2. సో ఆప్షన్ 3. సమ్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ఏ పాలినామియల్ ఇది ఇచ్చాడు. సో సమ్ ఆఫ్ జీరోస్ అంటే రూట్స్ అన్నట్టు, రూట్స్ అన్నా జీరోస్ అన్నా ఒకటే. సో ఆల్ఫా బీటా అనుకుంటే, ఆల్ఫా బీటా ఫార్ములా ఏం చెప్పినా ఆల్ఫా ప్లస్ బీటాకి మైనస్ బి బై ఏ, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్కి సి బై ఏ, ఇలా ఏం చేసుకోవచ్చు. లేదనుకుంటే దీన్ని క్యాలిక్యులేట్ చేసైనా మనం కనుక్కోవచ్చు. ఓకే, ఎలాగైనా. సో డైరెక్ట్గా అయితే ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ బి బై ఏ, బి వాల్యూ 66 బై ఏ 15. సో 3 ఎక్కంలో పోతుంది, 3 5లు 3 2లు మైనస్ 22/5. ఇది లేదనుకుంటే మనకేంటి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూట్స్ ఫార్ములా మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac హోల్ డివైడెడ్ బై 2a, అంతేగా. సో దీన్ని బట్టి అయినా కనుక్కోవచ్చు ఎలాగైనా. ఈ ఫార్ములా పెట్టినప్పుడు ఒకసారి ప్లస్ తీసుకుంటాం, ఒకసారి మైనస్ తీసుకుంటాం. సో నథింగ్ బట్ ప్లస్ తీసుకుంటే మైనస్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఈ రెండిటికి ఇక్కడే ఫార్ములా డెరైవ్ చేద్దాం. ఓకే, ఈజీగా వస్తుంది.
ఆల్ఫా వచ్చేసి ఆల్ఫా ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ అండర్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. బీటా వచ్చేసి మైనస్ బి మైనస్ బి స్క్వేర్ మైనస్ 4ac హోల్ డివైడెడ్ బై 2a. సో ఆల్ఫా ప్లస్ బీటా డినామినేటర్ 2aనేగా. ఓకే, రెండిటికి ఏమవుతుంది అప్పుడు మైనస్ బి ప్లస్ అండర్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac మైనస్ బి మైనస్ అండర్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac. సో ఇక్కడ ప్లస్ రూట్ స్క్వేర్ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, ఇది గెట్ క్యాన్సిల్. మైనస్ బి మైనస్ 2b బై 2a 2 గెట్ క్యాన్సిల్. ఏమైంది ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. ఇదే కదా వచ్చిన ఫార్ములా మనం తీసుకుంది అది. సో ఆన్సర్ ఆప్షన్ 4. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ పి ఆఫ్ ఎక్స్ పాలినామియల్ ఇచ్చాడు, క్వాడ్రాటిక్ పాలినామియల్. దెన్ పి ఆఫ్ మైనస్ 1/2 అన్నాడు, అంటే ఏంటి సబ్స్టిట్యూట్ మైనస్ 1/2 ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్. సో 2 ఇంటూ మైనస్ 1/2 హోల్ స్క్వేర్ మైనస్ 3 ఇంటూ మైనస్ 1/2 మైనస్ 5. సో ఏమొస్తుంది 2/4 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 3/2 మైనస్ 5. 2 1 2 2. సో 1/2 ప్లస్ 3/2 ఏమవుతుంది 4/2 2 మైనస్ 5 మైనస్ 3. ⅓ 3/4 1/2 1/2 ప్లస్ 3/2 మైనస్ 5 ఇట్స్ ఈక్వల్ టు ఆప్షన్లో రాలేదు ఏంటి. ఓకే, సో ఆన్సర్ -3 ఇక్కడ లేదు ఐ థింక్. సో సబ్స్టిట్యూషన్ జరగదు, ఇదే అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x² మైనస్ 4x అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు దెన్ వాట్ ఈస్ ద రిమైండర్ వెన్ వీ డివైడ్ పి ఆఫ్ ఎక్స్ని బై జీ ఆఫ్ ఎక్స్. సో ఎక్స్ మైనస్ ఏతో పి ఆఫ్ ఎక్స్ని డివైడ్ చేస్తే రిమైండర్ ఏంటి అని చెప్పాను, పి ఆఫ్ ఏ. ఇక్కడ ఏంటి ఎక్స్ దాన్ని 2తో డివైడ్ చేసామనుకోండి, దాని మొత్తాన్ని జీ ఆఫ్ ఎక్స్ని ఎక్స్ మైనస్ 3/2 ఈ ఫార్మాట్లోకి వస్తుంది, అంతే కదా జీ ఆఫ్ ఎక్స్ వచ్చేసి. సో దీంతో డివైడ్ చేస్తున్నామని నథింగ్ బట్ దాన్ని ఈక్వల్ టు 0 చేసుకుంటే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ బదులు ఎంత సబ్స్టిట్యూట్ చేయాలనేది మనకి డైరెక్ట్గా వస్తుంది. సో ఏ ఈక్వల్ టు 3/2. సో సబ్స్టిట్యూట్ ఇట్. పి ఆఫ్ 3/2 ఈజ్ ద రిమైండర్. 2 ఇంటూ 3/2 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 3/2 ప్లస్ 7 దట్ ఈజ్ ఈక్వల్ టు 9/2 మైనస్ 6 ప్లస్ 7. సో 9/2 ప్లస్ 1 అంతేగా. సో 2 1 2 11/2 ఇది ఆన్సర్. సో ఇది కూడా లేదు ఆప్షన్లో, ఆన్సరు 11/2. ఓకే, ఇది ఆప్షన్లో యాజిటీస్కి ఎలా ఇచ్చాడో అలాగే నేను ఇది చేస్తూ ఉన్నాను అనమాట. అక్కడ ఎగ్జామ్లో కొన్ని మిస్టేక్లు వచ్చినాయి, కీ అబ్జెక్షన్లు కూడా రేజ్ చేయడం జరిగింది ఆ రోజు. ద వన్ రూట్ ఆఫ్ ద పాలినామియల్ x² ఈజ్ -2 దెన్ k వాల్యూ ఈజ్ అంటే ఏంటి, k ఈజ్ ఆల్ఫా ఈజ్ రూట్ అయితే పి ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ టు 0 అవుతుంది రూట్ ఆఫ్ ఏ పాలినామియల్ అయినప్పుడు. సో -2 ఆల్ఫా ఈక్వల్ టు -2 సబ్స్టిట్యూట్ -2 ఇన్స్టెడ్ ఎక్స్ ఉన్న చోట x5 ఇంటూ -2 ప్లస్ k ఈక్వల్ 0. 4 మైనస్ 10 ప్లస్ k ఈక్వల్ 0. k ఈక్వల్ టు 6. నెంబర్ 5. ద నేచర్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్ x² ప్లస్ 4x ప్లస్ 4 ఈక్వల్ టు 0 క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దీన్ని x² ప్లస్ 2x ప్లస్ 2x ప్లస్ 4 ఈక్వల్ టు 0. ఎక్స్ కామన్ వస్తే ఎక్స్ ప్లస్ 2 ప్లస్ 2 కామన్ వస్తే ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ ప్లస్ 2
into x plus 2 is equal to 0. So x plus 2 is equal to 0 or x plus 2 is equal to 0. సో ఏంటి దీని అర్థము, రూట్స్ ఆర్ ఈ రియల్ అంటే ఏంటి, ఎక్స్ ఈక్వల్ టు -2, ఇంకో దాంట్లో ఎక్స్ ఈక్వల్ టు -2 అంటే -2 రూట్స్ ఆర్ రియల్, -2 ఈజ్ ఎ రియల్ నెంబర్. ఓకే, అండ్ ఈక్వల్ -2 రెండు సార్లు వచ్చింది కాబట్టి ఈక్వల్ రూట్స్ ఉన్నాయి దానికి. సో అది రియల్ అండ్ ఈక్వల్. క్వశ్చన్ నెంబర్ 4, quadratic polynomial having zeros 1/4 and -1. x square plus 4x plus 4. సారీ ఇది కాదు, క్వశ్చన్ మిస్టేక్ పడింది. సో ఇలా ఇచ్చినప్పుడు ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్. ఓకే, సో దాన్ని ఎక్స్ మైనస్ 1/4, దాన్ని ఎక్స్ మైనస్ ఆల్ఫా, ఆల్ఫా కామా బీటా ఆర్ జీరోస్ ఆఫ్ ఏ పాలినామియల్ అంటే ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది. సేమ్ వే ఎక్స్ మైనస్ ఆఫ్ మైనస్ ఈజ్ ఈక్వల్ టు 0. 4x minus 1 divided by 4 into x plus 1 is equal to 0. ఓకే, ఇప్పుడు మల్టిప్లై చేయి. 4x స్క్వేర్ ప్లస్ 4x మైనస్తో మైనస్ x మైనస్ 1 is equal to 0. 4x స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 1 is equal to 0. ఇది క్వాడ్రాటిక్. ఇది కూడా ఆన్సర్ లేదు. లేదు అనుకుంటే డైరెక్ట్గా మీరు ఆప్షన్స్ కూడా 4x స్క్వేర్ 3x వెరిఫై చేయొచ్చు. మనకేం తెలుసు, సమ్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా ప్లస్ బీటా ఏమిది -b/a అండ్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు c/a. ఇచ్చిన దాంట్లో ఆల్ఫా ప్లస్ బీటా ఎంత, 1/4 - 1 ఈజ్ ఈక్వల్ టు -3/4. అంటే b వాల్యూ 3 ఉండాలి, a వాల్యూ 4 ఉండాలి. ఇచ్చిన దాంట్లో ఎక్కడన్నా ఆప్షన్ ఉందా? డన్. సో నో ఆన్సర్, డైరెక్ట్గా అయిపోయింది ఇక్కడ. ప్రొడక్ట్, సో ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ వచ్చేసి 1/4 ఇంటూ -1 అంటే -1/4. ఇది కూడా లేదు ఆప్షన్, c/a. సో గ్రాఫ్ ఆఫ్ ఏ పాలినామియల్ మీట్స్ x యాక్సిస్ ఎట్ 3x plus 1 ఈజ్ పాలినామియల్ p ఆఫ్ x. అంటే ఇది ఎక్స్ వాట్ ఎక్స్ వాల్యూ దిస్ పాలినామియల్ బికమ్ 0 అంటున్నాడు. అంటే ఎక్స్ యాక్సిస్ కట్ అయింది అంటే ఇది పాలినామియల్. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇస్తే పాలినామియల్, లీనియర్ పాలినామియల్ ఎలా ఉంది అనుకుందాం. ఎక్స్ యాక్సిస్ దగ్గర కట్ అయింది అంటే ఏమవుతుంది, p ఆఫ్ x ఈక్వల్ టు 0 అవుతుంది. అంతే కదా, దీని వాల్యూ ఫర్ ఎనీ ఎక్స్ వాల్యూ. సో దాన్ని 3x plus 1 ఈజ్ ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు -1/3. y వాల్యూ వచ్చేసి 0నేగా, ఇక్కడ y వాల్యూ 0, -1/3, 0 y వాల్యూ. దిస్ ద కోఆర్డినేట్స్. టూ లీనియర్ ఈక్వేషన్స్ x minus y is equal to 6, x minus 3y is equal to 0. సో ఓకే, చూద్దాం. మనకి ఒకటి ఉంది కదా రూలు, లీనియర్ ఈక్వేషన్స్ రిప్రజెంట్ ద లైన్స్ ఆర్ ఏంటి అన్నాడు. a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2. అవునా, దీనికి బట్టి 1 ఈజ్ నాట్ ఈక్వల్ టు 1/3. ఇదే కదా వచ్చింది. సో డిస్టింక్ట్, కోయిన్సైడ్ అవుతాయి, ఇంటర్సెక్ట్ అవుతాయి. సో సొల్యూషన్ వస్తుంది కదా. దీని నుంచి దీన్ని మైనస్ చేసామనుకో ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది. x గెట్ క్యాన్సిల్. సో 2y ఈజ్ ఈక్వల్ టు 6, y ఈజ్ ఈక్వల్ టు 3. సో y 3 అయితే x వాల్యూ ఎంత అవుతుంది, 9. అంతే కదా. దీంట్లో సబ్స్టిట్యూట్ చేయి, 9 - 3 × 3 ఈజ్ ఈక్వల్ 0 నాకు వస్తుంది. సో హెన్స్ కోయిన్సైడ్ ఇంటర్సెక్ట్ అవుతాయి అండ్ లీనియర్. 1 ఏది వచ్చింది, a1/a2 నాట్ ఈక్వల్ టు, ఆ కండిషన్ సాటిస్ఫై చేసుకుంది, చెక్ చేసుకోవాలంతే. రైట్ ద ఈక్వేషన్ గివెన్ సిచ్యుయేషన్, ద కాస్ట్ ఆఫ్ 8 pencils అండ్ 9 pens టుగెదర్ 100 rupees. 8 పెన్సిల్ యాజ్ x అన్నాడు, ప్లస్
9 pence y is equal to 100. ఇది 8x plus 9y. చాలా ఈజీ. Let A and B are two non-empty sets. Okay, if A subset B, then A union B అన్నాడు. A అనేది B యొక్క సబ్సెట్, అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని, ఏ ఫర్ ఎగ్జాంపుల్ 1, 2 అనుకుందాం సెట్, బి వచ్చేసి 1, 2, 3, 4, 5 ఇలా ఇచ్చాడు. నౌ ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి, అంటే ఏలో ఉన్న మూలకాలు అన్ని ఎలిమెంట్స్ అన్ని బిలో ఉన్నాయా లేవా? ఉన్నాయి. అది అప్పుడు ఏ యూనియన్ బి అయితే ఏమొస్తుంది? ఇప్పుడు సింపుల్గా బిఏ వస్తుంది. ఎందుకంటే చూడు 1, 2 రిపీటెడ్ రాయకూడదు. యూనియన్ 1, 2, 3, 4 ఇది ఏ యూనియన్ బి. ఏమొస్తుంది మనకి? 1, 2, 3, 4 1, 2, 3, 4 నథింగ్ బట్ బిఏ కదా. దేనికైతే సబ్సెట్గా ఉండుతుందో ముందు వేరేది సెట్, ఇది దానికి అదే సెట్ యూనియన్ తీసుకున్నప్పుడు వస్తుంది. ఇంటర్సెక్షన్ తీసుకుంటే ఏ వచ్చేది. ఓకే, ఇక్కడ అదే కనుక మనకి ఏ ఇంటర్సెక్షన్ బి అడిగాడు, ఈక్వల్ టు ఏ అవుతుంది వెన్ ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి. అంటే ఏంటి? ఇంటర్సెక్షన్ అంటే కామన్, రెండిట్లో కామన్ ఉన్న ఏంటి? 1, 2 అంతే కదా ఏ ఇంటర్సెక్షన్ బికి. If A and B are two disjoint sets, then n of A and n of B, అంటే ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉన్నాయి, అంటే ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది, డిస్జాయింట్ సెట్స్ అంటాను. కుక్కలు పిల్లులు, డాగ్స్ అండ్ క్యాట్స్. సో దీనికి ఏమైనా సంబంధం ఉందా? లేదంటే బర్డ్స్, అసలు ఏ సంబంధం లేదు. డాగ్స్ అండ్ హ్యూమన్స్ అనుకుందాము. సో ఇది అప్పుడు ఏమవుతుంది? ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి ఏమవుతుంది అంటే ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి. సింపుల్గా ఇంటర్సెక్షన్ ఏమి ఉండదు, కామన్ ఏమీ ఉండదు ఈ రెండింటికి డిస్జాయింట్ సెట్స్ ఇచ్చినప్పుడు. ఫ్రమ్ ద డయాగ్రామ్ రైట్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ రిప్రజెంటెడ్ ఇన్ ద గ్రాఫ్. జీరోస్ అంటే పాలినామియల్ బికమ్ జీరో. ది పాలినామియల్ వాల్యూ జీరో ఎక్కడ అవుతుంది? 3 దగ్గర అవుతుంది, 1 దగ్గర అవుతుంది. సో వాల్యూస్ ఆర్ వన్ కామా 3. ఇక్కడ ఆప్షన్స్ నేను ఎడిట్ చేయలేదు, మర్చిపోయాను. దీని కాదు ఆప్షన్స్. సో ఇది దీంతో FRO ఎగ్జామ్లో ప్రీవియస్ ఇయర్ బిట్స్ ఆల్జిబ్రా గురించి ఇచ్చి కంప్లీట్ అయింది. సిలబస్ సేమ్ కాబట్టి అన్నిటికీ. సో బిట్లు అనేవి కామన్ అనమాట. ఓకేనా? సో ఇది దీంతో మ్యాథమెటిక్స్ అన్ని చాప్టర్స్ డిస్కషన్ కంప్లీట్ అయిపోయింది, ఎట్ ద సేమ్ టైం ప్రాక్టీస్. సో దీని తర్వాత రోజు కొన్ని బిట్లు మ్యాథ్స్ చాప్టర్ వైజ్ 10 చొప్పున కానీ డైలీ ఒక 10 బిట్స్ డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. జస్ట్ ఫాలో. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. Until then, bye bye.